అండి కరకరలాడే సగ్గుబియ్యం చెక్కలండి ఇవి. సగ్గుబియ్యంతో కూడా చెక్కలు చేస్తారు. ఇది మీలో ఎవరికైనా తెలుసా? దీని తయారీ విధానం ఎలా చేయాలంటే సగ్గుబియ్యాన్ని నానపెట్టుకొని ఉంచుకోవాలి. దాంట్లో మనకు కావాల్సిన పచ్చిమిరపకాయల కారం, జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి. ఎంత బియ్యం పిండి పడితే అంత వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి. కావాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకోవచ్చు. కారపూస ఇది కరివేపాకు వేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మెంతాకు వేసుకోవచ్చు, పాలకూర యాడ్ చేసుకోవచ్చు, ఏ కావాలంటేనే. లేదు అక్కర్లేదంటే పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని చేసుకోవచ్చు. టేస్టీ సగ్గుబియ్యం సాబుదానా చెక్క వడలండి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయిన సాబుదానా చెక్కలు చూడండి. ఈ సంక్రాంతికి ఇలా రకరకాల వెరైటీస్ కావాలంటే రత్న వాట్సాప్ నెంబర్కి కామెంట్ పెట్టండి. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కరకరలాడే సాబుదానా చెక్కవడలు, క్రిస్పీగా ఉండే సాబుదానా చెక్కవడలు. మనం బ్రౌన్ కలర్ కావాలంటే బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ తీసుకోవచ్చు. లేదు వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్లో తీసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి, రుచిని బట్టి రకరకాల చెక్కవడలు మనము తయారు చేసుకుంటాం. చూపిస్తున్నాను. ఈరోజు వచ్చి సాబుదానా చెక్కవడలు.